చొక్కా బనీను విప్పుకుని శంకరాచార్యుల వారి దగ్గరికి వెళ్ళరా అన్నాం అనుకోండి, అసలు వీడు పుడుతూనే చొక్కా వేసుకున్న వాళ్ళ చంకలో సెగ్గడ్డేస్తే ఏం చేస్తావు? 30 రోజులు తగ్గే వరకు చొక్కా బనీ విప్పేస్తావు. ఈ శంకరాచార్యుల వారి దగ్గరికి వెళ్ళినప్పుడు చొక్కా బనీను విప్పి వెళ్ళొద్దు. జగద్గురువులు, మహానుభావుడైన చొక్కా బనీని ఇప్పవు. ఇంక నువ్వేం చేస్తావు సేవ ఈశ్వరుడికి అంటే? మీరు కాదు, నేను నన్ను ఉద్దేశించి చెప్పకుండా. కాబట్టి ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములెవ్వియు చెయ్యజాలరీ కలియుగమునందు మానవులు కావున ఎయ్యిది సర్వసౌఖ్యమయ్యలవడు. ఏ ఒక్కటి చేసేస్తే అన్ని సౌఖ్యములను ఇస్తుందో, ఏ ఒక్కటి చేస్తే తలుపు తెరుచుకుని అన్నీ చెయ్యాలనేటటువంటి లక్షణం కలుగుతుందో అయ్యది ఆత్మకు శాంతి. అది నిజమైనటువంటి పని. అది ఆత్మవైపు మార్గం చూపించేది. కాబట్టి అది మాకు చెప్పవా మునీంద్ర అని అడిగారు. ఇంత తాపత్రయంతో అడిగిన వాడికి చెప్పకుండా ఎలా ఉండగలరండి గురువు? అందుకు చెప్తున్నాడు రమహర్షణుడు, అందుకు చెప్తున్నాడు సూతుడు. భాగవతం మీకు చెప్తానయ్యా అని పోతన గారు ఈ భాగవతం చేసినప్పుడు ఏమని చెప్పుకున్నారో తెలుసా? మీకు ఒక కల్పవృక్షాన్ని ఇచ్చేస్తున్నాను అని చెప్పారు. కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి మీరు నిలబడితే, కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే అది పువ్వులు పళ్ళు ఏది కావాలంటే అది పువ్వులు పళ్ళ రూపంలో ఇస్తూ ఉంటుంది. లలిత స్కందము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మంజులతాశోభితమున్, సువర్ణ సుమన సుజ్ఞేయమున్, సుందరోజ్వల వృత్తంబు, మహాఫలంబు, విశాల వ్యాసాల వాలంబు, వెలసెన్ భాగవతాఖ్యకల్పతరువుర్విన్ సద్విజశ్రేయమై అని చెప్పారు ఆయన. లలిత స్కందము, కృష్ణమూలము కల్పవృక్షంతో పోల్చారు. దానికి స్కందములు ఉంటాయి, కొమ్మలు. ఇదిగో దీనికి ఉన్నాయి 12 స్కందములు, 12 కొమ్మలు. లలితమైనవి కాదు, లలితయే స్కందములు. లలిత స్కందము కృష్ణమూలము, దానికి మొదలుంటుంది, దీనికి మొదలుంది. కృష్ణుడు మూలం దీనికి. కృష్ణమూలము శుకాలాపాభిరామంబు. కల్పవృక్షం మీద చిలకలు కూర్చొని పాటలు పాడుకుంటాయి. ఏ చిలకలు? మన ఊళ్ళో చిలకలు కావు. భారతీదేవి ముంజేతి పలుక చిలుక సదయగ జయాన సద్బ్రహ్మచారి మాకు వేదశాస్త్ర పురాణాది విద్యలెల్ల తరుణీ నీ ఆన ఘంటాపదంబు మాకు అంటారు చిత్రనలీయంలో. భారతీదేవి చేతి మీద చిలుక, శారదాదేవి చేతి మీద ఉంటుంది ఆ చిలుక యొక్క స్నేహితులు కలిసి కల్పవృక్షం మీద కూర్చొని పాటలు పాడతాయి. శుకాలాపాభిరామంబు. ఈ భాగవతం మీద కూర్చున్న చిలుకెవరు? శుకుడు అనేటటువంటి చిలుక కూర్చుని పాడింది ఈ భాగవతాన్ని. శుకాలాపాభిరామంబు మంజులతాశోభితమున్. దీన్ని అనేకమైన తీగలు అల్లుకుని ఉంటాయి. భగవద్భక్తులైన వాళ్ళందరూ భాగవతాన్ని కౌగిలించుకున్న వాళ్ళే. కాబట్టి అక్కడ ఎటువంటి మహాఫలాన్ని కల్పవృక్షం ఇవ్వగలదో అంతకన్నా గొప్ప మహాఫలాన్ని ఈ కల్పవృక్షం ఇవ్వగలదు అని పోతన గారు చెప్పి ఆంధ్రీకరించి మనకిచ్చిన కల్పవృక్షం. ఇంట్లో పుట్టినదాదిగా ఒక 50 ఏళ్ల వయస్సు వచ్చే లోపల వాడు తిన్నటువంటి పదార్థాల మీదైనటువంటి ఖర్చు కొన్ని లక్షలుంటుంది. వాడు కట్టుకున్న బట్టలు కొన్ని వేలుంటాయి, పెట్టుకున్న నగలు ఇంట్లో వాళ్ళకి చేయించినవి కొన్ని లక్షలుంటాయి, కట్టిన ఇల్లు కొన్ని లక్షలుంటుంది. ఇంట్లో భాగవతం ఉండదు, 12 స్కంధాలు ఏమనవలసి ఉంటుంది. అన్నీ ఉన్నాయి, కల్పవృక్షం అక్కర్లేదు ఇంట్లో. నువ్వు చదివావా చదవలేవా తరువాత మాట, కనీసం ఇంట్లో 12 స్కందాల భాగవతం ఉండాలి. నువ్వు చదవకపోతే ఏదో ఒకనాడు నీ బిడ్డలు చదువుతారు. నీ ఇంట కల్పవృక్షం ఉన్నట్టే. నువ్వేమీ చదవక్కర్లేదు, ఉంచి నమస్కారం చేస్తే చాలు. అందుకే నాకు చాలామంది పట్టుకొచ్చి భాగవతం ఇస్తూ ఉంటారు. కోటేశ్వరరావు మా ఇంట్లో ఎవరు చదివేవాళ్ళు లేరండి, మీ దగ్గర ఉంచుకోండి అంటుంటారు. నేను దెబ్బలాడుతూ ఉంటాను, అలా అని నాకు ఇవ్వకండి, తప్పది. ఎందుకు చదవరు? మీరు చదవకపోతే మీ బిడ్డలు చదువుతారు. ఏదో అభ్యున్నతి కొరకే వచ్చింది మీ ఇంటికి భాగవతం, ఉంచండి. అలాగా ఉంచి నమస్కారం చేయండి. మీకు ఓపిక ఉంటే ఓ పువ్వు వేయండి. అంతేకాని భాగవతం నేను చదవనని ఇవ్వడానికి సిగ్గుపడాలి. మీరు అలా పట్టుకొచ్చి ఎందుకు ఇస్తారు? మీ ఇంట్లో ఉంచుకోండి భాగవతం అని చెప్తుంటాను. కాబట్టి భాగవతం అంటే కల్పవృక్షమే. కాబట్టి అదిగోనయా అటువంటి భాగవతం ఉన్నదే, ఆ భాగవతాన్ని ఎవడు వింటున్నాడో, ఎవడు చదువుతున్నాడో, ఎవడు చెప్తున్నాడో వాడికి కల్పవృక్షము చేత చిక్కినట్టే. అది మనందరినీ ఉద్ధరిస్తుంది. అది విష్ణు కథలన్నింటినీ మనకు వివరిస్తుంది. భగవంతునికి సంబంధించినటువంటి కథలు విన్నవాడెవరో
ఆయన తత్వాన్ని అర్థం చేసుకున్నవాడెవరో, భాగవతుల జీవితాల్ని పరిశీలనం చేసిన వాడెవరో వాడి యందు ఆ భక్తి పండుతుంది. కాబట్టి ఇదిగో భాగవతాన్ని మీకు అందరికీ చెప్తాను వినండి అని ప్రారంభం చేశాడు. ప్రారంభం చేస్తూ ఇవాళ ఒక ఘట్టాన్ని చెప్పి నేను ఇవాళ ప్రసంగాన్ని పూర్తి చేస్తాను. భాగవత ప్రారంభం రావాలి అంటే పరీక్షిత్ వస్తే తప్ప భాగవతం చెప్పడం మొదలు పెట్టడం కుదరదు. అందుకని కృష్ణావతార పరిసమాప్తి దగ్గర ప్రారంభం అవుతుంది భాగవతం. కాబట్టి ఆ అశ్వత్థామని అర్జునుడు నిగ్రహించినటువంటి ఘట్టాన్ని చెప్పుకొస్తున్నాడు మహానుభావుడైనటువంటి శుకుడు పరీక్షిత్ మహారాజు గారికి. లేదా సూతుడు శౌనకాది మహర్షులకు చెప్తున్నారు ఆ సత్రయాగం జరిగేటటువంటి నైమిషారణ్యంలో. పోతన గారు మనకి చెప్తున్నారు. అందులో పాండవుల ఇల్లాలు ద్రౌపదీదేవి మహాతల్లి, ఏ తల్లి పేరు చెప్తే సమస్త పాపరాశి ధ్వంసం అవుతుందో అటువంటి తల్లి తేజోవిరాజితులైనటువంటి 5 పాండవుల వలన 5 కొడుకుల్ని కంది. ఈ 5 కొడుకులు ఉత్తరాధికారులు, వాళ్లే సింహాసనం మీద కూర్చుంటారు, మహారాజ్ఞి కనుక ఆవిడ. ఎన్ని కష్టాలు పడిందో జీవితంలో, ఆవిడ పడినన్ని కష్టాలు పడ్డవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎన్ని కష్టాలు ద్రౌపదీదేవివి! నిజంగా ఆ తల్లి పేరు చెప్తే అయ్య బాబోయ్ ఇన్ని కష్టాలా అనిపిస్తుంది. అన్ని కష్టాలు పడింది. ఇంకా సీతమ్మ రామచంద్రమూర్తి పక్కన లేనప్పుడు 10 నెలలు రావణాసురుడి యొక్క అంతఃపురంలో ఉండిపోయింది అశోకవనంలో. ద్రౌపదీదేవి కష్టాలు అటువంటివి కావు. 5 భర్తల కళ్ళ ఎదుట అవమానింపబడింది. ఇంత శక్తివంతులయ్యుండి వాళ్ళు ధర్మానికి కట్టుబడిపోతే తన భర్తల్ని తాను విడిపించుకోవలసి వచ్చింది ఒకానొక స్థితిలో. అంతటి మహాతల్లి ద్రౌపది ఏ తల్లికైనా మనసులో కోరుకుంటుంది ఒక స్థితి వరకు తన ప్రజ్ఞ, ఒక స్థితి దాటిపోయిన తరువాత తన కీర్తి కూడా దాటిన స్థితిలో తన బిడ్డల యొక్క వైభవం. మొట్టమొదట్లో తనేదో మొదలుపెట్టినప్పుడు ఒక పరిశ్రమ ఉంటుంది. ఆ తరువాత తాను కీర్తివంతుడు కావాలి అని ప్రయత్నిస్తాడు. తాను గొప్ప కీర్తివంతుడయ్యాడు, సంతోషం. కానీ ఇప్పుడు తనకి కీర్తివంతుడుగా ఉండడం మీద ఉండదు. ఎవరు ఎక్కడ కనపడ్డా ఏమిటోనండి పాపం మీరు ఇంతటి మంచివారు కానీ మీ అబ్బాయి ఏమిటండి అలా అయిపోయాడు అన్నారనుకోండి, ఆ తండ్రి మనసు కలుక్కుమంటుంది. ఒక స్థితి దాటిపోయిన తర్వాత బిడ్డల యొక్క వైభవం తండ్రికి ఆత్మశాంతి. ఆ బిడ్డలు క్షేమంగా ఉండడమే తండ్రికి సంతోషం, తల్లికి సంతోషం. తండ్రికే సంతోషం అయితే తల్లికి. ధర్మరాజు గారికి ఇతర భార్యల వలన బిడ్డలు ఉన్నారు, భీమసేనుడికి ఉన్నారు. కానీ ద్రౌపదీదేవికి 5 పాండవుల వలన పుట్టిన 5 బిడ్డలు ఒక్క రాత్రి చచ్చిపోయారు. 5 బిడ్డలు ఒక్క రాత్రి అశ్వత్థామ వచ్చి చంపేస్తే ఎవరు చంపేశారు అని చూశారు. మర్నాడు లేచి అశ్వత్థామ చంపాడు అని అర్థమైంది. ఆ అశ్వత్థామని తరిమి పట్టుకోవడం కోసమని కృష్ణ భగవానుడు సారథ్యం చేస్తుంటే అర్జునుడు రథం మీద వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాడు. అర్జునుడి రథానికి కట్టబడినటువంటి గుర్రములు అలిసిపోయి, గుర్రముల సేద తీరడం కోసమని రథాన్ని ఆపాడు అర్జునుడు. ఇక తనని వెంబడిస్తే తను చేతికి చిక్కితే ఇప్పుడు ఈ ఆగ్రహంలో అర్జునుడు తనని తుదముట్టిస్తాడన్న భయం చేత అశ్వత్థామ ఉపసంహారం తెలియని బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించేశాడు. తాను సృష్టించలేని దాన్ని తాను నాశనం చెయ్యకూడదు. తాను పెద్ద తప్పు చేసేయడమే తప్ప తాను మళ్ళీ బాగు చెయ్యలేని స్థితికి వెళ్ళిపోవడమే ఉగ్రవాదం. అశ్వత్థామ చేసిన పెద్ద తప్పదే. ఇప్పుడు ఉపసంహారం తెలియదు బ్రహ్మశిరోనామకాస్త్రానికి, కానీ విడిచిపెట్టేశాడు. ఇప్పుడు అది ప్రళయాన్ని సృష్టిస్తోంది. కృష్ణ భగవానుడు అన్నాడు నువ్వు కూడా ముందు బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించన్నాడు. అర్జునుడు కూడా ప్రయోగించాడు. 2 అస్త్రములు ఏకకాలంలో కలియడంతో లోకం అంతా సంక్షోభాన్ని పొందింది. కృష్ణుడు అన్నాడు అశ్వత్థామకి ఉపసంహారం తెలియదు, నువ్వే 2 ఉపసంహారం చేయమన్నాడు. 2 అర్జునుడు ఉపసంహారం చేసి అశ్వత్థామని పట్టుకుని జుత్తు పట్టి ఈడ్చి శిబిరానికి తీసుకొచ్చే శిబిరం ముందు పాడేసి 5 బిడ్డలు చచ్చిపోయారని ఏడుస్తున్న ద్రౌపదీదేవిని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారు. ఈ దుర్మార్గుడే నీ కొడుకుల్ని చంపాడు, ఇప్పుడు చెప్పు వీణ్ణి ఏం చెయ్యమంటే చేసేస్తాం, అక్కడేనే చంపేస్తాను. చంపేశాను అశ్వత్థామని చెప్తే ఒక ఎత్తు, నీ కళ్ళ ముందు చంపేస్తే నీ బాధ తీరుతుంది. ఎందుకో తెలుసా, ఆవిడ అలా చూస్తుంది, ఆవిడకు అలవాటు ఉంది. తన జోలికొచ్చిన కీచకుడిని మాంసపు ముద్ద చేస్తే కాగడా వెలుతురులో చూసింది ద్రౌపది. ఆవిడ జోలికి వెళ్ళిన వాళ్ళని ఆ స్థితిని పొందితే చూడగలిగిన ధీరవనిత ఆవిడ. కాబట్టి చెప్పి ఎలా చంపేయమంటావు అన్నాడు.
ఆవిడ గబగబా బయటికి వచ్చి అశ్వత్థామ వచ్చాడంటే 2 చేతులు ఎత్తి నమస్కారం చేసింది. అది ద్రౌపది అంటే. ఎవరికి? 5 కొడుకులు చంపిన వాడికి నమస్కారం చేసి ఓ మాట అంది. ఏమయ్యా, మీ తండ్రి ద్రోణాచార్యుడు. తండ్రి గురువు అయితే కొడుకు తండ్రి శరీరాన్ని విడిచిపెట్టేసిన తరువాత గురుస్వరూపంగా భూమి మీద తిరుగాడుతున్నవాడిగా గౌరవిస్తాం. కొడుకు తండ్రి యొక్క స్వరూపమే. ఆత్మావై పుత్రనామాసి. మా భర్తలైనటువంటి 5 పాండవులకు విలువిద్య నేర్పాడు నీ తండ్రి ద్రోణాచార్యుడు. ఎప్పుడూ ఆశీర్వచనం చేసేవాడు. అటువంటి ద్రోణుడికి కొడుకువే. పుత్రరూపమునందున్న గురువీవు. నువ్వు కొడుకు రూపంలో ఉన్న గురువువయ్యా నా భర్తలకి. నా భర్తకి గురువైతే నాకు గురువే. అటువంటి గురువువి. ఇప్పుడు మీ నాన్నగారు లేరు కాబట్టి నువ్వే మాకు గురువు. గురువు తల్లి తండ్రి కన్నా గొప్పవాడు. అంత ప్రేమించాలి గురువు అంటే. అటువంటి నువ్వు నా బిడ్డల్ని చంపేశావా? 5 పాండవుల బిడ్డల్ని చంపేశావా? చెయ్యొచ్చా గురుపుత్రుడివి ఈ పని? ఎందుకు చేశావు అని ఈ పని చేసిన నువ్వు దుర్మార్గుడు అనలేదు. ధర్మాన్ని ఎత్తి చూపించింది ఆవిడ. ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనిన్లే రూకించి ద్రోహంబును నీకు చేయరు. బలోచ్ఛేకంబునం చీకటిన్ భద్రాకారుల చిన్నిపాపల రణ ప్రౌఢ క్రియాహీనులను నిద్రాసక్తుల సంహరింపనకట నీ చేతులు ఇట్లాడెనో అందావిడ. ఏమయ్యా, పుట్టుకతో బ్రాహ్మణుడవే, గురుపుత్రుడవే. మా భర్తలు 5 మీ నాన్నగారి దగ్గర చదువుకున్నారే. ఇంత దయాదాక్షిణ్యాలు లేకుండా పోనీ యుద్ధభూమిలో ఉన్నారమ్మా, నా మీదకి దండెత్తి వచ్చారమ్మా, నేను చంపేశానమ్మా అంటావా? ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనిన్లేరు కించి ద్రోహంబురు నీకు చేయరు. వాళ్ళేం ద్రోహం చేయరు? బలోచ్ఛేకంబునం చీకటిన్ భద్రాకారుల చిన్నిపాపల రణప్రౌఢ క్రియాహీనులను. వాళ్ళేమీ అస్త్రం పట్టుకోలేదు, వాళ్ళకేం శస్త్రం లేదు, నిద్రపోతున్నారు. పిల్లలు యుద్ధభూమిలో లేరు, ద్రోహం చెయ్యలేదు. ఇటువంటి వాళ్ళ మీద అసలు యుద్ధం చెయ్యొచ్చా? బ్రాహ్మణుడవు, ధర్మం తెలుసున్నవాడివి, పైగా ద్రోణాచార్యుల వారి కొడుకువి. ఆయన శిష్యుల యొక్క పిల్లల్ని ఇంత దారుణంగా చంపేశావా? నీ చేతులు ఎట్లాడేనో, నీ చేతులు ఎలా వచ్చాయా చంపడానికి అని ఆవిడ వెంటనే అర్జునుడి వంక చూసింది. అక్కట పుత్రశోకజనితాకులభార విషణ్ణ చిత్తనై పొక్కుచునున్న భంగి నినుబోర కిరీటి నిబద్ధు చేసి నేడిక్కడ కిచ్చి తెచ్చుట సహింపనిదై భవదీయమాత నేడెక్కడ ఎట్టి శోకమున ఏక్రియ ఏడ్చుచు బొక్కుచున్నదో అంది. అది ద్రౌపదీదేవి అంటే. అక్కట అయ్యయ్యో, నా కొడుకులు చచ్చిపోయారని నేను ఏడుస్తున్నాను. చచ్చిపోయారు కాబట్టి గొడవలేదు, చచ్చిపోయారని ఏడుస్తున్నాను. ఇంత తప్పు పని చేసినటువంటి వాడు ద్రోణుడికి దొరికిపోయాడు. అర్జునుడు శిబిరం దగ్గరికి తీసుకెళ్ళాట అని ద్రోణికి తెలిసి ఉంటుంది. ద్రోణాచార్యుల భార్యకి. ఆమె గురుపత్ని, తల్లితో సమానం. అమ్మని ఏడిపించడం ఎంత తప్పో గురువుగారి భార్యే బాధపడేటట్టు చేయడం అంతే తప్పు. నేను ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నానంటే నా పిల్లలు చచ్చిపోయారని నేను బాధపడలేదు అశ్వత్థామ. నేను నా పిల్లలు చచ్చిపోయారని ఏడుస్తుంటే నా కొడుకు కూడా చచ్చిపోతాడేమో. నా భర్త చనిపోయారు యుద్ధభూమిలో, అంతటి మహానుభావుడు ద్రోణుడు చనిపోయాడు. నా కొడుకు ఇంత తప్పు పని చేసి ఇప్పుడు వాడు చచ్చిపోతున్నాడు, చంపేస్తున్నారేమో. చచ్చిపోయారని తెలియడం వేరు, చంపేస్తున్నారని తెలియడం వేరు. తల్లి తట్టుకోగలదా? చచ్చిపోయారని నేను ఏడుస్తున్నాను, చచ్చిపోతావేమో అని అక్కడ మీ అమ్మాయి ఎంత ఏడుస్తోందో. నీకు ధర్మం చెప్పడం కాదు, మాకు ధర్మం ఉండాలిగా. బ్రాహ్మణుడవు, పైగా గురువుగారి కొడుకువి. గురుపత్ని ఏడుస్తుంటే నేను ఇక్కడ ఉంచచ్చా? వీడిని తీసుకెళ్ళి వదిలేయండి అయ్యా అక్కడ అందా తల్లి. అది ద్రౌపదీదేవి. ఆవిడ ఎంత బాధపడిందో. పోతనగారి పద్యం అలా పడింది. పోతనగారి రచన వైచిత్రి మీకు అక్కడక్కడ చూపిస్తాను. అసలు ఆయన రచన ఈశ్వరదత్తం. ఆ పద్యాలు అందుకే అలా పడ్డాయి ఆయనకి. అక్కటా పుత్రశోకజనితాకులభార విషణ్ణ చిత్తనై పొక్కుచునున్న భంగి నినుపోర కిరీటి నిబద్ధు చేసి నేడిక్కడ కిచ్చి తెచ్చుట సహింపనిదై భవదీయమాత నేడెక్కడ ఎట్టి శోకమున ఏక్రియ ఏడ్చుతో బొక్కుచున్నదో అంటుంది ఆవిడ. ఎక్కడ ఏడుస్తోందోనయ్యా వీళ్ళమ్మ, తీసుకెళ్ళి ఇచ్చేసేయండి అంటే భీముడు లేచొచ్చి అన్నాడు, అలా చంపేయండి ఇలా చంపేయండి అంటుంది అనుకున్నాడు. ఆయన అన్నాడే, పిచ్చా విర్రా ఈ ద్రౌపదికి? కొడుకులు పట్టి చంపెనని యాడ్వదు ద్రౌపది, వీడు విప్రుడే, విడువగనేలా
చంపుడిటు వీనిని మీరలు చంపలేని నా పిడికిటి పోటుల